హాయ్ ఫ్రెండ్స్, ఓ తెల్ల గులాబీ ప్రేమ కథ అనేది పార్ట్ 2 మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే, వినండి, చాలా బాగుంటుంది. ఇది నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, తనను ప్రాణాలను కాపాడిన గులాబీని మళ్ళీ కలవాలని ఆ రాత్రంతా ఆలోచించి మర్నాడు ఉదయమే ఆ తెల్ల గులాబీ వద్దకు వెళ్ళి కలిసి మాట్లాడుకుంటారు. రోజు వీరి స్నేహం పెరిగి ప్రేమగా మారింది. అది గమనించిన ఎర్ర గులాబీ చూసి జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే వీరి ప్రేమ మా స్నేహాన్ని వేరు చేస్తుందని గులాబీ చాలా కోపంతో రగిలిపోతుంది. పావురాన్ని దూరం చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఎర్ర గులాబీ. అలా ప్రయత్నించిన ప్రతి క్షణం వాళ్ళు ఇంకా దగ్గరయ్యారు. వీళ్లను ఎలా దూరం చేయాలని నిరంతరం ఆలోచిస్తుంది ఆ ఎర్ర గులాబీ. ఆ ఎర్ర గులాబీ తెల్ల గులాబీతో ఎన్నోసార్లు ఆ పావురం మంచిది కాదు, స్వార్థం ఉంటుంది, నీవు నమ్మవద్దు అని చెబుతుంది. కానీ తెల్ల గులాబీ ఆ మాటలను నమ్మదు. తెల్ల గులాబీ వినదు, కానీ బతిమలాడుతుంది, చివరికి ఒప్పిస్తుంది. నేను చెప్పినట్లు నువ్వు వినాలని తెల్ల గులాబీ వద్ద మాట తీసుకుంటుంది. ఆ సమయంలో పావురం ఏం చెప్పినా నువ్వు వినకూడదని తెల్ల గులాబీ వద్ద మాట తీసుకుంటుంది ఎర్ర గులాబీ. ఇంతలో ఆ పావురం తెల్ల గులాబీ వద్దకు వచ్చిన వెంటనే ఒక మాట చెప్తా, వింటావా అంటుంది తెల్ల గులాబీ. చెప్పు అని పావురం చెబుతుంది.